బ్రహ్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో బేసిక్గా క్వాంటమ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకోవాలి అండ్ సౌత్ ఇండియన్ పీపుల్ ఇక్కడ ఎందుకు వచ్చి చదువుకోవాలి అండ్ అలాగే ఫెసిలిటీస్ ఏంటి, అలాగే మనకి స్పోర్ట్స్లో ఎలా వీళ్ళు ఫెసిలిటీస్ ఇస్తున్నారు, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, అలాగే కమ్యూనికేషన్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, వీటన్నిటి గురించి మనకి తెలుగులో మంచి క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇక్కడ మనం యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మన తెలుగు స్టూడెంట్స్ 2000 కిలోమీటర్స్ దాటి ఇక్కడికి వస్తున్నారు. దట్టు ఉత్తరాఖండ్ స్టేట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక సెక్యూరిటీ ప్లేస్. దట్టు మనకి సరౌండింగ్లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మీకు లైక్ చెప్పాలంటే ఉత్తరాఖండ్లో ఆల్మోస్ట్ డెహ్రాడూన్ సరౌండింగ్లో అంతా కూడా ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 200 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మనకి ఈ సరౌండింగ్లో ఏదైనా వెదర్ కానీ, లేకపోతే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్ కానీ, లేకపోతే వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ ఎస్టాబ్లిష్ అయినవి. దాంట్లో లాస్ట్ మనకి 22 ఇయర్స్ నుంచి కూడా మనకి క్వాంటమ్ యూనివర్సిటీ అనేది వెరీ డిసిప్లినరీ, అంటే స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లైన్ కూడా ఇస్తుంది.